టమాటో చారు ఇలా చేసుకొని చూడండి, అదిరిపోద్ది. మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసిన టమాటో చారు చాలా చాలా ఇష్టం. అంతకుముందు వేరేలా చేసేదాన్ని, ఇప్పుడు స్టైల్ మార్చేశాను. ఈ స్టైల్ మా వారికి అయితే చాలా నచ్చేసింది. ఉత్తి చారున్నా చాలు అంటారు, అంత బాగుంటుంది. టమాటోలు చింతపండు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే టమాటోల్ని కట్ చేసేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. ఒక్క టమాటో మాత్రం పక్కకు పెట్టండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన చేసుకుందాము. ఇవైతే ఈ టమాటో ముక్కలు, చింతపండు, కొంచెం వాటర్ వేసుకొని ఒక మరగనిచ్చుకోవాలి. ఇంతకుముందు వేరేలా చేసేదాన్ని అని చెప్పాను కదా, అదేలాగంటే మొత్తం అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేసేయడమే. కానీ దానివల్ల టొమాటో ఫ్లేవర్ కంటే చింతపండు ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది. ఇలా చేసినట్లయితే టొమాటో ఫ్లేవర్ బాగా వస్తుంది. నేను ఇలా చేసిన తర్వాత మా వాళ్ళు ఇలా మాత్రమే చేయమని అన్నారు. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను చెప్పాను కదా, కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టి ఒకసారి మరుగునొచ్చి కొంచెం చల్లారిన తర్వాత అది పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా చారు కోసం అయితే ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నా దగ్గర అయితే మెంతాకు ఉంది. ఇదైతే మెంతి ఆకు సీజన్ ఉన్నంత వరకు నేనైతే మెంతి ఆకు అన్నిటిలోకి వేస్తూ ఉంటాను. చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. మెంతులు ఎలాగో వేస్తాం కదా, మెంతులు స్కిప్ చేసుకొని ఈ మెంతాకు వేసుకోవచ్చు. ఇదైతే మరిగిపోయింది, చూసారు కదా. ఇలా అయిపోయిన తర్వాత వాటర్ తీసేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇక పక్కన ఒక గిన్నెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మెంతులు తాలింపు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు చిన్నవి ఒకటి వదిలేసాం కదా, ఆ టమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడే మెంతి ఆకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మెంతి ఆకు ముందుగానైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయ తర్వాత వేయించుకోవచ్చు, పర్వాలేదు ఎలా వేసుకున్నా. చాలామంది అనుకోవచ్చు టమాటా చారు ఏముంది, దీనికి మళ్ళీ వీడియో చేయాలా అని. కానీ నాకు ఈ విధంగా నచ్చక నేను ట్రై చేసిన తర్వాత అందరికీ నచ్చిన టమాటో చారు, అందుకోసమే ఇది మీకు కూడా చూపించాలి అని నేను చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో ఇదైతే చల్లారిన తర్వాత ఇవన్నీ తీసి మిక్సీలో వేసేసుకొని దాంతోపాటే జీలకర్ర, ధనియాలు కూడా వేసి పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటోలు కూడా ముక్కలు, ఒక టమాటో పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా ముక్కలు చేసి వేసేసుకొని అదంతా వేగుతుండగా కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. రసం పౌడర్ విడిగా మనకి బయట దొరుకుతుంది కాబట్టి ఆ రసం పౌడరే యూజ్ చేస్తున్నాను. లేదన్నా కూడా మనం విడిగా రసం పౌడర్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ కందిపప్పు, 2 ఎండుమిర్చి ఇవన్నీ కూడా డ్రైగా ఫ్రై చేసేసి అది పౌడర్ చేసుకొని దాన్ని ఇందులో వేసుకోవచ్చు. నేనైతే ఈ రసం పౌడర్ వాడుతున్నాను. మనకి టైం ఉంది అనుకుండా అది కూడా చేసుకుని అలాగా రసం పౌడర్ మనం ఓన్గా చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీలో పేస్ట్ చేసాం కదా టమాటో చింతపండు పేస్ట్, అది కూడా వేసేసుకొని బాగా కలిపి తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. మనకి రసం ఎంత అవసరమో అంతవరకు వేసుకోవాలి. ఇదేంటంటే చిన్న బెల్లం ముక్క. మనం ఎప్పుడైనా పులుపుగా ఏదైనా చేసినప్పుడు, పులుసులు కానీ ఇట్లా చేసినప్పుడు చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. అది స్వీట్నెస్ ఇవ్వదు, కాకపోతే పులుపుగా ఉన్న దగ్గర చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఇదిగో చారు ఇలా తిక్కగానే ఉంది, చూసారా. టమాటో చారు రెడ్గా టమాటోస్ కనిపిస్తూ టమాటో ఫ్లేవర్ కూడా స్మెల్ వస్తుందన్నమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటో చారు. నేనే ట్రై చేసి అందరూ బాగుంది అన్నా కానీ మీకు కూడా చూపించాలి అని ఈ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడైతే తాలింపు కోసం అన్నీ వేసేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం చారుకు ముందు కొంచెం ఒక తాలింపు వేసేసుకున్నాం. ఇదైతే సింపుల్గా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి చాలు. వీటితో కొంచెం తాలింపు వేసేసుకోవడమే, అయిపోయింది. చూసారా
టమాటో చారు ఎంత సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరెన్నో మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మీ పార్వతి వైబ్స్.